తెలంగాణ రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తే కాదు. 1983లోనే ఎమ్మెల్యే ఎన్టీఆర్ను గద్దె దింపడంలో నాదెండ్లకు సహకారం. తర్వాత కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో కూడా ఉన్నత పదవులను నిర్వహించారు. ఇటీవలే వరుస ఓటములతో నిరాశకు గురవుతున్నారు. మరోవైపు తన ప్రత్యర్థిని పార్టీలోకి చేర్చుకున్నారు. దీంతో ఆయన అలకపూనారు. ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నారు. పార్టీ పెద్దలు సముదాయిస్తున్నారు. మరి ఆయన ఉంటారా లేక వెళ్ళిపోతారా? ఎవరా దిగ్గజ నేత? వాచ్ దిస్ స్టోరీ. తాటిపర్తి జీవన్ రెడ్డి తెలంగాణలో సీనియర్ రాజకీయ నేత. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ యాత్రను ప్రారంభించారు. 1981లో మల్లియల్ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా తొలిసారి ఎన్నికయ్యారు. జీవన్ రెడ్డి 1983లో టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జగిత్యాల నుంచి ఒక ఉప ఎన్నికతో కలుపుకొని మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1984 ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ను కాదని నాదెండ్ల భాస్కర్రావుకు సపోర్ట్ చేశారు జీవన్ రెడ్డి. కొంతకాలం నాదెండ్ల భాస్కర్రావు మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. తదనంతర పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాటి నుంచి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. పార్టీ ఏం చెబితే అదే చేశారు. 1996 లోక్సభ ఎన్నికల్లో నాటి జగిత్యాల ఎమ్మెల్యే రమణ గెలుపొందడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. మరలా 2008లో కరీంనగర్ లోక్సభకు ఉప ఎన్నిక రావడంతో కేసీఆర్తో తలపడ్డారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ను ఓటమి అంచులకు తీసుకువెళ్లి సంచలనం సృష్టించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి బాగా దగ్గరయ్యారు. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చోటు సంపాదించారు. 2009 ఎన్నికల్లో ఓడిపోవడంతో జీవన్ రెడ్డికి కొంత నష్టం జరిగింది. 2009 నుంచి 2014 వరకు ఆయనకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ సమయంలోని తెలంగాణ ఉద్యమం బాగా ఊపందుకుంది. చివరికి 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయింది. 2014 ఎన్నికల్లో జీవన్ రెడ్డి మళ్లీ జగిత్యాల నుంచి విజయం సాధించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ప్రతిపక్ష సభ్యుడిగా తన పాత్ర పోషించారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలు నాటి టీఆర్ఎస్ పార్టీలోకి దూకేశారు. జీవన్ రెడ్డి మాత్రం నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా పార్టీ మారలేదు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో పదవులు అనుభవించిన నేతలు సైతం వేరే పార్టీలోకి వెళ్లినా జీవన్ రెడ్డి మాత్రం గోడ దూకలేదు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున పోరాడారు. ఆ పోరాటంతో ప్రజలకు చేరువయ్యారు. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మరలా 2024 సాధారణ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. జీవన్ రెడ్డికి ఇటీవల వరుస ఓటములు ఎదురయ్యాయి. 2014 తర్వాత వచ్చిన 2 శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెందడంతో తాజాగా నిజామాబాద్ లోక్సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. దీంతో వరుస ఓటములతో కొంత నిరాశ చెందారు. ఈ క్రమంలోనే తన రాజకీయ ప్రత్యర్థి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో మనస్తాపం చెందారు. సంజయ్ కుమార్పై జీవన్ రెడ్డి 2018, 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. పార్టీలో ఇంత సీనియర్ అయి ఉండి తనకే ఇలా జరగడమేంటని పార్టీ పెద్దలను ప్రశ్నించారు. ఈ విషయంలో కనీసం తనని సంప్రదించలేదని మండిపడ్డారు. దీంతో పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. మంత్రి శ్రీధర్ బాబు, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. అయినా ఆయన శాంతించలేదు. రాజీనామాకు పూనుకున్నారు. కాంగ్రెస్ పెద్దలు కూడా జీవన్ రెడ్డిని ఇంకా సముదాయిస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జీవన్ రెడ్డిని కలిసి పార్టీలో తనకి సముచిత స్థానం లభిస్తుందని హామీ ఇచ్చారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతను కాంగ్రెస్ వదులుకోవడం ఇష్టపడదు. పార్టీలో ఇప్పుడున్న చాలా మంది కన్నా జీవన్ రెడ్డి సీనియర్. దీంతో కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణకు పూనుకుంది. ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్కు బొటాబొటీ మెజారిటీ ఉంది. కనీసం 15 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి లాగితేనే ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. దీంతో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. ఇప్పటికే 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా జీవన్ రెడ్డి ప్రత్యర్థి సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్లోకి చేరారు.
తాజా సంప్రదింపులతో జీవన్ రెడ్డి కొంత మెత్తబడ్డారని తెలుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.